సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో ఏ టాపిక్ ఈరోజు డౌన్కి వెళ్ళండి. ఏ టాపిక్? వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ కదా. చూడండి, సేవ్ చేయండి, ఫైల్ సేవ్ చేయండి. వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ సేవ్ చేశారా? చూడండి. సో వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? వేరియంట్ అంటే ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఎగ్జాంపుల్, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. వెండర్ లైన్ ఒక పని చేద్దాం. వెయిట్ సో వేరియంట్ కదా, మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. మీరు పని చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేశాను, కాపీ చేయండి అవి. చూడండి, వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. Predefined inputs. All inputs are stored into the variant. Inputs అన్ని కూడా వేరియంట్ లో స్టోర్ అవుతాయి. వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ predefined inputs. All inputs are stored into the variant. If you can select the variant, inputs will be updated automatically. If you can select the variant, input will be updated automatically. సో వేరియంట్ అంటే ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. ఒకసారి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. వెళ్ళారా? వెయిట్ ఫస్ట్ అలా క్లోజ్ చేయండి. చెప్తాను మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీకేం ఇక్కడ కాదు, మీరు క్లోజ్ చేయండి సార్. క్లోజ్ చేసి కింద కంపెనీ కోడ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. టైప్ చేయండి మాన్యువల్గా. ఓకే, కంపెనీ కోడ్ ఇచ్చారు. ఇది ఒక ఇన్పుట్ అన్నమాట. తర్వాత వెండర్ తీసుకోండి. ఫ్రమ్ వెండర్ అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి.
కింద ఆల్ ఐటమ్స్ తీసుకోండి. ఆల్ ఐటమ్స్ చూసారా? చూడండి ఇక్కడ ఏం తీసుకున్నాము, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ కి వచ్చాము. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ కి వచ్చాము. అకౌంట్ ఫ్రమ్ వెండర్ తీసుకున్నాం. టు వెండర్ కూడా ఇవ్వండి. ఫ్రమ్ వెండర్ తర్వాత టు వెండర్, ఇంకొక వెండర్ ఇవ్వండి. ఓకే చూడండి, వెండర్ ఫ్రమ్ వెండర్ టు వెండర్, కంపెనీ కోడ్, అలాగే ఆల్ ఐటమ్స్ తీసుకున్నాం. ఇవన్నీ ఏంటి, ఇన్పుట్స్ అన్నమాట. ఫ్రీ డిఫైన్డ్, ఇవన్నీ కూడా ఇన్పుట్స్ అంటారు. ఈ ఇన్పుట్స్ అన్ని కూడా మనం వేరియంట్ గా సేవ్ చేయొచ్చు. ఈ ఇన్పుట్స్ అన్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా సేవ్ చేయండి. సేవ్, సేవ్ చేశారా? ఇక్కడ వేరియంట్ నేమ్ అడుగుతుంది చూడండి, వేరియంట్ నేమ్ అడుగుతుంది. వేరియంట్ నేమ్ ఏమి ఇస్తారు, మీ కంపెనీ కోడ్ అండర్ స్కోర్ కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద కూడా డిస్క్రిప్షన్ కూడా అదే ఇవ్వండి. సేవ్. ఓకే లాస్ట్ లో మెసేజ్ చూసారా, వేరియంట్ TA55_TA55 వాస్ సేవ్డ్. వేరియంట్ అనేది సేవ్ అయిపోయింది. సో వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి, ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఇన్పుట్స్ అన్ని కూడా వేరియంట్ లో సేవ్ అవుతాయి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా. ఎగ్జాంపుల్ ఓకేనా, 1 minute వెయిట్ చేయండి, వెల్కమ్ బ్యాక్. 1 minute. మనం ఒక వేరియంట్ క్రియేట్ చేసాము, వెల్కమ్ బ్యాక్. 1 minute.
ఓకే, ఐఎమ్ సారీ. చూడండి, సో మనం ఏం క్రియేట్ చేసామో ఒక వేరియంట్ క్రియేట్ చేసాం. వేరియంట్ అంటే ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మాన్యువల్ గా మనం ఇన్పుట్స్ ఇవ్వకుండా వేరియంట్ ద్వారా మనం FBL1N ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇన్పుట్స్ అన్ని కూడా వేరియంట్ లో సేవ్ అవుతున్నాయి. ఇన్పుట్స్ అంటే ఫ్రమ్ వెండర్, టు వెండర్, కంపెనీ కోడ్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేరియంట్ లో స్టోర్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇన్పుట్స్ ఇవ్వకుండా వేరియంట్ ద్వారా రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి చెప్తాను. ఎగ్జిక్యూట్ బటన్ కి రైట్ సైడ్ ఒక ఆప్షన్ ఉంటుంది, గెట్ వేరియంట్ అంటారు. ఎగ్జిక్యూట్ బటన్ కి రైట్ సైడ్ క్లిక్ చేయండి, గెట్ వేరియంట్. మీ వేరియంట్ ఏంటి ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ _ కంపెనీ కోడ్ TA55_TA55. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా ఇన్పుట్స్ అన్ని యాడ్ అయినాయి చూసారా? ఫ్రమ్ వెండర్, టు వెండర్, కంపెనీ కోడ్, ఆల్ ఐటమ్స్. ఫ్రమ్ వెండర్, టు వెండర్, కంపెనీ కోడ్, ఆల్ ఐటమ్స్, ఇవన్నీ యాడ్ అయినాయి. సో వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్స్ అన్ని కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఫ్రమ్ వెండర్, టు వెండర్, కంపెనీ కోడ్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వేరియంట్ లో స్టోర్ అవుతాయి. వేరియంట్ ని బేస్ గా చేసుకుని మనం రిపోర్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అర్థమైందా లేదా వేరియంట్ అంటే మీనింగ్ ఏంటో? అర్థమైందా వేరియంట్ అంటే? ఎస్ ఆర్ నో? వేరియంట్ అంటే ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్, ఫ్రమ్ వెండర్, టు వెండర్, కంపెనీ కోడ్, అలాగే ఆల్ ఐటమ్స్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మాన్యువల్ గా ఇవ్వలేము కాబట్టి వేరియంట్ ని క్రియేట్ చేసాం. ఇన్పుట్స్ అన్ని కూడా ఏమైతే ఇక్కడ ఇన్పుట్స్ కనిపిస్తున్నావో ఫ్రమ్ వెండర్, టు వెండర్, కంపెనీ కోడ్, ఇవన్నీ కూడా ఇన్పుట్స్, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? వేరియంట్ లో స్టోర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. వేరియంట్ లో స్టోర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. వేరియంట్ లో స్టోర్ అవుతాయి. అది టాప్ లో సిస్టమ్స్ కి వెళ్ళండి, సిస్టమ్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఈ పేజ్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ ప్రోగ్రామ్ లో స్టోర్ అయింది? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఈ పేజ్ ఎక్కడ స్టోర్ అవుతుంది? సిస్టమ్స్ లోకి వెళ్ళాము, స్టేటస్, లాస్ట్ నుండి సెకండ్ వన్. చూడండి, ఇది ఒరాకిల్ డేటాబేస్. ECC అంతా ఒరాకిల్ డేటాబేస్. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్. సో ప్రోగ్రామ్ నేమ్ ఏముంది చూడండి, ప్రోగ్రామ్ నేమ్ RFITEMAP. లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ FBL1N అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఏ ప్రోగ్రామ్ ఇది? RFITEMAP కనిపిస్తుంది కదా? ఈ ప్రోగ్రామ్ నేమ్ అనేది మనకు కావాలి. ఇప్పుడు దీన్ని బేస్ గా చేసుకుని బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? వేరియంట్ అంటే ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అన్ని కూడా వేరియంట్ లో స్టోర్ అవుతాయి. వేరియంట్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఈ వేరియంట్ ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇన్పుట్స్ ఇవ్వకుండా వేరియంట్ ద్వారా డైరెక్ట్ గా డేటాని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మీకు కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను, యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ వేరియంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి? చాట్ బాక్స్ ఓపెన్ చేయండి.
సో వాట్ ఈస్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? కలర్ యాడ్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? సో బ్యాక్గ్రౌండ్ జాబ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆటోమేటిక్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి. ఆటోమేటిక్ రిపోర్ట్స్ ఎగ్జాంపుల్, మనం వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి ఫ్రమ్ వెండర్ టు వెండర్ ఇచ్చాము, ఎగ్జిక్యూట్ చేసాము, రిపోర్ట్ అనేది వస్తుంది. సో ఆ రిపోర్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవ్వాలి. దాని పర్పస్ బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇంకోటి ఏంటంటే లార్జ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ డెమో సర్వర్ కాబట్టి వెండర్ పైన ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉన్నాయి, ఒక కంపెనీ కోడ్ పైన ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉన్నాయి, ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతుంది, డేటా వస్తుంది. ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. 4 hours 5 hours 10 hours కూడా తీసుకోవచ్చు. అటువంటప్పుడు అంత టైం వెయిట్ చేయలేము కాబట్టి బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది ఉపయోగపడుతుంది. బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా, ఆటోమేటిక్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి, మేనేజర్ సెంట్ వన్ ఈమెయిల్. ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, మేనేజర్ సెంట్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ కి ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశారు, లైక్ ఎవ్రీడే midnight 12 AM. midnight 12 AM కి మేనేజర్ వాంట్ వన్ వెండర్ రిపోర్ట్. మేనేజర్ వాంట్ వన్ వెండర్ రిపోర్ట్. మేనేజర్ ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశారు, ఎవ్రీడే midnight ఈ టైంకి నాకు రిపోర్ట్ కావాలన్నారు. ఏం రిపోర్ట్ కావాలి, ఏ వెండర్ రిపోర్ట్ కావాలంట. ఎటువంటి రిపోర్ట్స్, లైక్ వాట్ ఎవర్ పేమెంట్స్ హ్యాపెండ్, ఓకే, వాట్ ఎవర్ ఇన్వాయిస్ హ్యాపెండ్, హౌ మచ్ ఈస్ పెండింగ్, అంటే ఎంత ఇన్వాయిసెస్, ఇంకా ఇన్వాయిసెస్ ఎన్ని ఉన్నాయి, ఇంకా పెండింగ్ వాల్యూ ఎంత ఉంది, ఇట్లా రిపోర్ట్స్ అనేవి ఫార్వర్డ్ చేయమన్నారు. మేనేజర్ ఒక మెయిల్ చేశారు ఎండ్ యూజర్ కి, midnight ఈ టైంకి నాకు రిపోర్ట్స్ కావాలి, ఫార్వర్డ్ చేయమని అడిగారు. So we can't do manual work at 12 AM. 12 AM, midnight 12 AM ki manual work చేయలేం. So we can configure automatic reports, automatic emails, automatic reports and automatic emails చేయడానికి మనకి బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది ఉపయోగపడుతుంది. We can't do the manual work at 12 AM. So we can configure the automatic reports and automatic emails. It process వాయిస్ కట్ అవుతుందా? అందరికి అలాగే ఉందా? మీకేనా? నాకు నెట్వర్క్ ఫుల్ ఉంది నాకు కూడా. చూడండి, we can't do the manual work at 12 AM. So we can configure the automatic reports and automatic emails. This process is based on the background job. So automatic reports generate అవటం, ఆటోమేటిక్ ఈమెయిల్ జనరేట్ చేయటం అనేది బ్యాక్గ్రౌండ్ జాబ్ ద్వారా జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు దీన్ని, బ్యాక్గ్రౌండ్ జాబ్. ఓకేనా, వాట్ ఎవర్ రిపోర్ట్స్ యూ వాంట్ టు జనరేట్ విత్ లార్జ్ డేటా. లార్జ్ డేటా అంటే ఎక్కువ డేటా ఉందనుకోండి, గో టు బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్టింగ్స్. ఇప్పుడు లాక్స్ ఆఫ్ డేటాను ఎక్స్పోర్ట్ చేయాలంటే టైం తీసుకుంటుంది, థౌజండ్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయాలంటే టైం తీసుకుంటుంది. సో ఏం చేస్తాము, మనము బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్టింగ్స్కి వెళ్తాం. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే ఆటోమేటిక్ రిపోర్ట్స్, ఆటోమేటిక్ ఈమెయిల్స్ జనరేట్ చేస్తాం. ఓకే, సో ఈ రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేయాలంటే మాన్యువల్ గా చేయలేము కాబట్టి బ్యాక్గ్రౌండ్ జాబ్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాము. బ్యాక్గ్రౌండ్ జాబ్ బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ రిపోర్ట్స్, ఆటోమేటిక్ ఈమెయిల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఓకే, కింద టైప్ చేయండి. మనం దేనికి చేస్తున్నాము రిపోర్ట్స్ అనేవి, వెండర్ లైన్ ఐటమ్ టైప్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ కి మనం బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది చేస్తున్నాం. కింద టైప్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్, FBL1N.
వెండార్ లైన్ ఐటమ్ చేస్తాం. తర్వాత వేరియంట్ ఏం క్రియేట్ చేసాము, ఎంటర్ వేరియంట్ కింద వేరియంట్ టైప్ చేయండి. వేరియంట్ మీ కంపెనీ కోడ్ _ కంపెనీ కోడ్ ఇచ్చాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ నేమ్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే ప్రోగ్రామ్ ఏంటి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే ప్రోగ్రామ్ ఏంటి, RFITEMAP ప్రోగ్రామ్ ఇది. ప్రోగ్రామ్ అని మెన్షన్ RFITEMAP ప్రోగ్రామ్ అనమాట. సో వేరియంట్ ఏమో మనం వేరియంట్ ఏం తీసుకున్నాము, TA55_TA55. సో వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి బ్యాక్గ్రౌండ్ జాబ్ ని క్రియేట్ చేస్తున్నాము. సో బ్యాక్గ్రౌండ్ జాబ్ వెండార్ లైన్ ఐటమ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ నేమ్ అనేది కావాలి, RFITEMAP. ఇది ప్రోగ్రామ్. ఓకేనా. వేరియంట్ క్రియేట్ చేద్దాం, బ్యాక్గ్రౌండ్ జాబ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ SM36. క్రియేట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ SM36. సో SM36కి వెళ్తాం. జాబ్ నేమ్ ఏమిద్దాము, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడే మీ జాబ్ నేమ్, లేదంటే మీ ఇష్టం, వెండార్ రిపోర్ట్స్ అని కస్టమర్ రిపోర్ట్స్ అని పెట్టుకోవచ్చు. ఓకే. జాబ్ నేమ్ TA55. రైట్ సైడ్ స్పూల్ అని చూసారా, వెయిట్ అక్కడ సి అవన్నీ ఉన్నాయా, స్పూల్ లిస్ట్ రిపోర్ట్ క్లిక్ చేయండి. రిపోర్ట్ అనేది ఎవరికి వెళ్ళాలి, మేనేజర్కి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ ravi.sm@deloitte.com. సో ఈయన మేనేజర్ అనమాట. ఈయన మేనేజర్కి రిపోర్ట్ వెళ్తుంది. వెండార్ రిపోర్ట్ అనేది మేనేజర్కి వెళ్తుంది. సో మేనేజర్కి సంబంధించిన రిపోర్ట్ మెయిల్ ఐడి క్రింద కాపీ పైన క్లిక్ చేయండి, కాపీ. సో ఈ మేనేజర్కి రిపోర్ట్ వెళ్ళటానికి ఎవరు చేస్తారు, బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ చేస్తాడు, ఎబాపర్ చేస్తాడు. మనకు రిపోర్ట్ కనిపించదు, బట్ ఈ మేనేజర్కి రిపోర్ట్ వెళ్ళటానికి ఎబాపర్ బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ లో ఈ మెయిల్ ఐడిని బేస్ గా చేసుకుని ప్రోగ్రామ్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా మేనేజర్ కి మెయిల్ వెళ్ళిపోతుంది, ఆ మెయిల్ ఐడికి వెళ్తుంది. పైన స్టెప్ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి, STEP స్టెప్ పైన క్లిక్ చేసాం. సో ఇక్కడ మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ఏ ప్రోగ్రామ్ కి చేస్తున్నాము, RFITEMAP ప్రోగ్రామ్ చూసాం కదా, RFITEMAP టైప్ చేయండి. RFITEMAP ప్రోగ్రామ్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే పేజ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ నేమ్ ఇది. ఇక్కడ వేరియంట్ ఏం క్రియేట్ చేసాము, TA55_TA55. ఇది మీరు క్రియేట్ చేసినటువంటి వేరియంట్. అర్థమైంది కదా. RFITEMAP అనేది ప్రోగ్రామ్ నేమ్, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ట్రాన్సాక్షన్ కోడ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ నేమ్. వేరియంట్ జస్ట్ నో మనం క్రియేట్ చేసాం. వేరియంట్ అంటే ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్, TA55_TA55 ఇచ్చేసాం. ఓకేనా. తర్వాత ఆ చెక్ పైన క్లిక్ చేసి సేవ్ చేయండి. లాస్ట్ లో చెక్ అని చూసారా, క్లిక్ చేయండి, చెక్ తర్వాత సేవ్. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది మనకి, ప్రోగ్రామ్ నేమ్ వచ్చింది, అబాప్ ఇవన్నీ వచ్చినాయి కదా. ఓకే, ఇలా ఉంచండి.
ఒకసారి బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. పైన టాప్ లో ఒక ఫ్లాగ్ సింబల్ అని చూడండి, స్టార్ట్ కండిషన్ క్లిక్ చేయండి. సో మన రిపోర్ట్ ఎలా వెళ్ళాలి, డేట్ అండ్ టైం సెలెక్ట్ చేయండి. సో రిపోర్ట్ అనేది డేట్ అండ్ టైం క్లిక్ చేశారు కదా. వెయిట్ డేట్ అండ్ టైం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ క్లోజ్ చేసి చెప్తాను. పీరియడ్ వాల్యూ ఉంది ఇన్ ద లాస్ట్ లో, పీరియడ్ వాల్యూ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, రిపోర్ట్ అవర్లీ వెళ్తుందా, డైలీ వెళ్తుందా, అంటే డైలీ ఫార్వర్డ్ చేయాలా, వీక్లీనా, మంత్లీయా, అదర్ పీరియడ్స్, ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మనకి డైలీ కావాలి, డైలీ సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి, చెక్ అండ్ సేవ్. చెక్ అండ్ సేవ్, చెక్ అండ్ సేవ్ చేశారు. ఇక్కడ డేట్ ఇస్తే బెటర్, ఇంకా డేట్ ఇద్దామా. రిపోర్ట్ అనేది రేపటి నుండి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఇవ్వండి, రేపు డేట్ ఏంటి, టుమారో 29/04/2025. టైం కూడా ఇవ్వండి, టైం డ్రాప్ డౌన్ చేయండి, టైం డ్రాప్ డౌన్ చేయండి. మీరు మాన్యువల్గా ఇవ్వద్దు, డ్రాప్ డౌన్ చేయండి చెప్తాను. అవర్స్ అవన్నీ తీసుకోవచ్చు, కంటిన్యూ చేసేయండి డైరెక్ట్గా, ఏం కాదు. సో ఏ రోజు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి కూడా మనం కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ టైం తీసుకోకపోయినా ఏమీ కాదు, జస్ట్ ఐడియా కోసం. ఏ రోజు వెళ్ళాలి, ఏ టైంకి రిపోర్ట్ వెళ్ళాలనేది మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఓకే, చెక్ అండ్ సేవ్ అంటే టుమారో ఆన్వర్డ్స్ ఆయనకి రిపోర్ట్ వెళ్ళాలి మేనేజర్కి. చెక్ అండ్ సేవ్ ఇచ్చారు కదా. లాస్ట్ లో చూడండి, ప్లాన్ స్టార్ట్ డేట్ టైమ్ ఇవన్నీ వచ్చినాయి. జాబ్ స్టెప్ సక్సెస్ఫుల్లీ డిజైన్డ్, డైలీ ఇవన్నీ యాడ్ అయిపోయింది. ఓకే, సేవ్ చేయండి. చూసి లాస్ట్ లో మెసేజ్ చూడండి, జాబ్ TA55 సేవ్డ్ విత్ స్టేటస్ రిలీజ్డ్. చూసారా, లాస్ట్ లో మెసేజ్ చూడండి, మూవ్ చేయండి, కర్సర్ మూవ్ చేయండి, సేవ్ అయిపోయిందంట. ఓకే, నెక్స్ట్ బ్యాక్, నెక్స్ట్ డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37 డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ జాబ్. ఇక్కడ జాబ్ నేమ్ ఇద్దామా, అవసరం లేదు. లాస్ట్ లో షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి, షెడ్యూల్డ్. జాబ్ నేమ్ ఏమి ఇచ్చాము, జాబ్ నేమ్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. జాబ్ నేమ్ ఇవ్వండి, జాబ్ నేమ్ ఏమి ఇచ్చాము, మీ కంపెనీ కూడా మీ జాబ్ నేమ్ కదా. జాబ్ నేమ్ రాలేదు ఏంటి ఇక్కడ, జాబ్ నేమ్ ఏమి ఇచ్చాము గుర్తుందా మీకు. ఎగ్జిక్యూట్ చేయండి. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. SM37 ఇవ్వండి. యూజర్ నేమ్ ఉంది కదా, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. 27/04/2000. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి, షెడ్యూల్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సెలెక్ట్ లో ఉండాలి, ఎగ్జిక్యూట్.
జాబ్ నేమ్ ఇదే కదా మీరు ఇచ్చింది, TA55 కదా. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, నేను చెప్తాను ఒకసారి బ్యాక్ వెళ్ళండి సార్, మీరు వేరే వైపుకి వెళ్ళకండి. TA55 ఇవ్వండి, డేట్ రేపటి డేట్ ఇవ్వండి, టుమారో డేట్ కదా మనం అనుకుంది, కింద డేట్ మార్చండి. ఓకే, జాబ్ నేమ్ ఇది. ఓకే, ఇది జాబ్ నేమ్ అన్నమాట. ఇక్కడ మనకి ఏమొచ్చింది, రిలీజ్డ్ అని వచ్చింది. రిలీజ్డ్ అని వస్తే ఓకే ఫైన్. TA55 ఇదే కదా జాబ్ నేమ్ అంటే, ఇదే TA55. TA55 అనేది మన జాబ్ నేమ్. రిలీజ్డ్ స్టేటస్ ఏంటి, రిలీజ్డ్ అంటే మెయిల్ వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది, మేనేజర్కి టుమారో డేట్ అండ్ టైం ఏదైతే ఇచ్చామో దానికి మెయిల్ వెళ్తుంది అనమాట. ఇక్కడ జాబ్ నేమ్ పైన డబుల్ క్లిక్ చేయండి, TA55 క్రింద 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 అది కాదు, లాస్ట్ లో ఉంది కదా అది. ఇది మనం చేసిన ప్రోగ్రామ్. ఓకే, సో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, మెయిల్ వెళ్ళిపోతుంది ఆయనకి. నెక్స్ట్ చేసేసాం, ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. సో నెక్స్ట్, సో ఈ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. FBL1N వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. హౌ టు ఎగ్జిక్యూట్ ది బ్యాక్గ్రౌండ్ జాబ్, how to execute the background job. Go to vendor line item display FBL1N. తర్వాత వెళ్ళారా, వేరియంట్ పైన క్లిక్ చేసి మీ వేరియంట్ ఇవ్వండి. వేరియంట్ అంటే ఏంటి, ఇన్పుట్స్ అన్ని వచ్చేస్తాయి. గెట్ వేరియంట్ క్లిక్ చేయండి. మీ వేరియంట్ ఏంటి, TA55_TA55. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ రిపోర్ట్స్ అనేవి వెళ్ళాలి మేనేజర్కి. వేరియంట్ ద్వారా ఇన్పుట్స్ అన్ని వచ్చేసినాయి. టాప్ లో ప్రోగ్రామ్ ఉంచండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. మన అవుట్పుట్ డివైస్ ఏంటి, LP01. SAP అవుట్పుట్ డివైస్ LP01. ఇంటర్వ్యూ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ కంటిన్యూ ఇచ్చారు కదా. ఇమీడియట్, చెక్ అండ్ సేవ్, చెక్ అండ్ సేవ్ చేయండి. చేస్తారా, లాస్ట్ లో మెసేజ్ ఏమైనా వచ్చిందా, బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్. మెసేజ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది షెడ్యూల్ అయిందంట. చూద్దాం, బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది షెడ్యూల్ అయిపోయింది. సిస్టమ్స్ లోకి వెళ్ళండి, టాప్ లో సిస్టమ్స్, జాబ్ ఓవర్ వ్యూ. System, job, services, job overview. I'm sorry, services, job overview. Okay, షెడ్యూల్ సెలెక్ట్ చేసుకొని షెడ్యూల్డ్ కింద షెడ్యూల్ ఉంది చూసారా, జాబ్ నేమ్ మార్చకండి, అది ఎందుకు మార్చారు, సరే ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్ ఎగ్జిక్యూట్. జాబ్ నేమ్ డేట్ మారుస్తారా,
యాక్చువల్లీ ఈ రోజు డేట్ ఇచ్చినా తీసుకోవాలి, తీసుకోవట్లేదు మరి ఎందువల్ల. ఎగ్జిక్యూట్. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ స్పూల్ లిస్ట్ రాలేదు, స్పూల్ లిస్ట్ రావాలి మీకు. బ్యాక్ వెళ్ళండి. ఇది ఎబాపర్ ప్రోగ్రామ్ ఇష్యూ ఉండటం వల్ల రావట్లేదు. లిస్ట్ అవుట్ వస్తుంది. అగైన్ బ్యాక్. మీరు పని చేద్దాం. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? ఓకే సరే. SM37 వెళ్ళండి. SM37 స్టార్ అలాగే ఉంచండి, ఏం మార్చకండి. షెడ్యూల్ సెలెక్ట్ చేయండి. షెడ్యూల్డ్ కింద షెడ్యూల్ ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్ గా, ఇంకేమీ చేంజ్ చేస్తుంది. ఎగ్జిక్యూట్. యా స్పూల్ లిస్ట్ చూసారా? స్టేటస్ ఫినిష్ అని ఉంది. స్పూల్ లిస్ట్ చూసారా? కింద కింద స్పూల్ అని ఒక పేపర్ సింబల్ ఉంది చూడండి. పేపర్ సింబల్. ఓకే, స్పూల్ లిస్ట్ ఒక పేపర్ సింబల్ కూడా ఉంది ఇక్కడ. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఆ పేపర్ సింబల్ పైన ఇక్కడ చూసారా నంబర్ జనరేట్ అయింది. స్పూల్ నంబర్. ఈ నంబర్ అనేది కావాలి మనకి. ఎందుకు ఉపయోగపడుతుంది? నంబర్ ఎంత? 409583. 409583 ఇది నంబర్. ఆ లిస్ట్ అనేది వెళ్ళిపోయింది. ఎవరికి వెళ్ళిపోతుంది? మేనేజర్కి వెళ్తుంది. ఓకేనా? లిస్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి. లిస్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఆ పేపర్ సింబల్ టైప్ అనే చోట ఆ పేపర్ చూసారా? టైప్ అనేది లిస్ట్ అనమాట. అది ఇది రిపోర్ట్ చూసారా? ఫ్రమ్ వెండార్ ఏది తీస్తున్నారు మీరు? ఇది 100,615. డౌన్కి వెళ్ళండి. 2 వెండార్ ఏముంది? ఇక్కడ డౌన్కి వెళ్ళండి. 2 వెండార్ కూడా ఇచ్చారు మీరు. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఉందా? మీరు ఏ వెండార్ ఇస్తే అవన్నీ వస్తాయి. ఓకే సరే చూద్దాం. రిపోర్ట్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. SP01 ట్రాన్సాక్షన్ ఇక్కడికి వెళ్ళండి. SP01 ఇది వెండార్ లైన్ ఐటమ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ అనేది మేనేజర్కి వెళ్తుంది. ఇంకా చెక్ చేద్దాం. SP01 ఇక్కడ SP01కి వచ్చారు కదా. స్పూల్ నెంబర్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ వస్తుంది రిపోర్ట్ అనేది. ఇక్కడ కూడా చూడొచ్చు. రిపోర్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. ఇది రిపోర్ట్. ఫ్రమ్ వెండర్ టు వెండర్ కూడా వస్తుందా? డౌన్కి వెళ్ళండి సార్, కొంచెం ఫుల్గా వెళ్ళి చూడండి. సరే మీరు ఏది ఇచ్చారో అదే వస్తుంది అక్కడ. పైన రిపోర్ట్ చూడండి. పైన టైటిల్ బార్లో చూడండి. టైటిల్ బార్ చూడండి. స్పూల్ నంబర్ 409583కి సంబంధించిన రిపోర్ట్ అనమాట. మీరు ఏ ఇన్పుట్స్ అయితే ఇచ్చారో అవన్నీ వస్తాయి ఇక్కడ. ఏ ఇన్పుట్స్ అయితే ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఈ రిపోర్ట్ అనేది మేనేజర్కి వెళ్తుంది. ఈ రిపోర్ట్ అనేది మేనేజర్కి వెళ్తుంది. మీరు ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఈ రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్స్ అవన్నీ కూడా మేనేజర్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళండి. ఇది ఒక కంపెనీ కోడ్. ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. 2 వెండార్స్ ఇచ్చారు కదా. పైన కింద ఒక వెండార్ ఉంది చూడండి. 100,636 పైన ఇంకోటి ఉన్నట్లు ఉంది. అది మీరు ఏ రిపోర్ట్ అయితే ఫ్రమ్ నంబర్ టు నంబర్ వేరియంట్ లో క్రియేట్ చేస్తారో ఆ రిపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా మేనేజర్కి వెళ్తుంది. ఈ రిపోర్ట్ మనం PDF లో కూడా మార్చుకోవచ్చు. SA35 SA38కి వెళ్ళండి. SA38 ఆ స్పూల్ నంబర్ రిలీజ్ అని వచ్చింది కదా. రిలీజ్ అని వస్తే ఆ ప్రాసెస్ అనేది జరిగినట్లు మనం చెక్ చేసుకున్నాం. ఏ రిపోర్ట్ వెళ్ళిందా అనేది స్పూల్ నంబర్ ద్వారా చెక్ చేసుకుంటాం. SA38 ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ నేను చెప్తాను. ఇది కాదు, RSTX
PDF RS TX PDF T4 PDF T4 ఇవ్వండి. T4 RS TX PDF T4 ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయమంటే ఎగ్జిక్యూట్ చేయండి. అది స్పూల్ నంబర్ ఎంతమంది? 409583 ఇవ్వండి. 409583 ఇది మన స్పూల్ నంబర్. డౌన్లోడ్ ఫైల్ ఇవన్నీ సెలెక్ట్ లో ఉండాలి. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. డెస్క్టాప్ తీసుకోండి. డెస్క్టాప్ ఫైల్ నేమ్ PDF అని ఇవ్వండి. సేవ్ చేయండి. అలౌ చేయండి. ట్రాన్స్ఫర్డ్ లాస్ట్ లో మెసేజ్ చూసారా? ఎంత సైజ్ ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. డెస్క్టాప్ ఓపెన్ చేయండి. ఆ రిపోర్ట్ ఉంది అక్కడ. ఇది మీ రిపోర్ట్ అనేది. క్లియరా? పైన ఉంది, ఇంకా పైన ఉన్నాయా? మీరు ఏమేమైతే ఇచ్చారో ఏ వెండార్స్ అయితే యాడ్ చేస్తారో అవన్నీ రిపోర్ట్స్ అన్ని ఇలా వస్తాయి అనమాట. ఇది ఫైనల్ రిపోర్ట్. అంటే మనం ఏదైతే PDF ఫార్మాట్ కావాలంటే ఎక్స్పోర్ట్ ఇలా చేసుకోవచ్చు. అలాగే రిపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్ళిపోతుంది. అది మనకు కనిపించదు, ఎందుకంటే మనకు అఫీషియల్ మెయిల్ ఐడి లేదు కదా. అది అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని జరుగుతుంది. ఇప్పుడు మనం వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే చేసాం. మీరు GL లైన్ ఐటమ్ డిస్ప్లే చేయొచ్చు, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చేయొచ్చు. ఇట్లా వేటికి కావాలంటే వాటికి చేసుకోవచ్చు. చెప్పండి ఏంటి ఎవరు అంటున్నారు? మనము ఫ్రమ్ వెండర్ ఇచ్చాం కదా సార్, ఫ్రమ్ టు 2 ఇచ్చాం కదా సార్. అంటే ఆ రెండు వస్తాయా, లేదంటే ఫ్రమ్ దగ్గర నుంచి 2 వరకు మధ్యలో ఏమైనా మొత్తం వస్తాయా సార్? అలా కూడా ఇవ్వచ్చు. మల్టిపుల్ సెలక్షన్కి వెళ్ళి మీరు వేరియంట్ లో మీకు ఏమేమి వెండార్స్ కావాలనుకుంటున్నారో అవన్నీ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. మీకు అన్ని కావాలా? అన్ని వెండార్స్ రిపోర్ట్స్ కావాలా? అవును సార్, అవును సార్. వెళ్ళండి ఒకసారి. ఇక్కడ ఫ్రమ్ వెండార్ టు వెండార్ ఇస్తే మిడిల్ లో రాలేదు కదా, ఓపెన్ చేద్దాం. ఫ్రమ్ టు ఇచ్చాం కదా, ఫ్రమ్ టు ఇస్తే మధ్యలో అన్ని రావాలి. యాక్చువల్గా మీరు ఎన్ని వెండార్స్ క్రియేట్ చేశారు అంటే ఆర్డర్ లో ఉంటే వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు వెండార్ నెంబర్ 1 2 3 అని ఉందనుకోండి, అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసుకోండి. మనం ఫ్రమ్ టు ఇచ్చిన దగ్గర మధ్యలో మన వెండర్స్ లేవు సార్. లేవా? లేకపోతే రాలేదు, ఉంటే అన్ని వస్తాయి. మన కంపెనీ కోడ్కి ఉన్న వెండర్సే వచ్చినాయి ఆ రెండిట్లో. అదే మీరు 2 వెండర్స్ క్రియేట్ చేశారా? లేదు 4 చేసాము, కానీ మనం ఇచ్చిన నెంబర్ రేంజ్ లో 2 ఉన్నాయి, అందుకే 2 వచ్చాయి. అదే మీరు ఇచ్చిన నెంబర్ రేంజ్ లో ఏ ఉంటే వస్తాయండి. లేదు వెళ్ళండి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 నుండి 100 వరకు ఉన్నారనుకోండి, 1 నుండి 100 వరకు రిపోర్ట్ వస్తుంది. ఒకసారి వెళ్ళండి. 1 to 100 అంటే సీక్వెన్షియల్ లో ఉంటే వస్తుంది, నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే రాదు. అలా కాదండి, మీరు ఇక్కడ వెండర్ అకౌంట్ దగ్గర 1 ఇవ్వని చెప్తాను. 1 2 దగ్గర 100, సో మొత్తం వచ్చేస్తాయి. సీక్వెన్షియల్ లో ఉండాలి, నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే అవ్వదు. ఎందుకంటే మనకి వెండర్స్ అనేది నెంబర్ ఎలా జనరేట్ అవుతుంది, స్టాండర్డ్ గా ఇచ్చాం. ఆ వెండర్ నెంబర్స్ అనేవి చాలా మందికి కూడా జనరేట్ అవుతుంటాయి. అంటే ఏంటి, సేమ్ నెంబర్ జనరేట్ అవ్వదు, డిఫరెంట్ అంటే మనకి స్టాండర్డ్ తీసుకున్నాం. నంబర్ రేంజ్ గుర్తుందా? వెండర్ నంబర్ రేంజ్ ఎలా పిక్ అవ్వాలో చెప్పాను మీకు అకౌంట్ పేయబుల్ లో. అక్కడ ఏమవుతుందంటే అక్కడ మనం స్టాండర్డ్ గా తీసుకోవటం వల్ల మనకి సీక్వెన్షియల్ లో నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవ్వదు, సీక్వెన్షియల్ అవ్వదు. ఒకవేళ మీరు సీక్వెన్షియల్ లో కనుక మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన వెండర్స్ ఉంటే కనుక ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అది. సో ఇలా మల్టిపుల్ గా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, మల్టిపుల్ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ వెండర్ నెంబర్స్ అన్ని ఒక ఎక్సెల్ లో ఫార్మ్ చేసుకుని క్లోజ్ చేయండి చెప్తాను. వెండర్ నెంబర్స్ ఎక్సెల్ లో ఎలా వస్తాయి తెలుసా మీకు?
ఎలా ఫామ్ చేస్తాం ఐడియా ఉందా? డేటా ఎక్స్పోర్ట్ చెప్పాను కదా ఇంతకుముందు మీకు, SC69 ట్రాన్సాక్షన్ కూడా వెళ్తాము, వెండర్ టేబుల్ నేమ్ ఇస్తాము, ఎక్స్పోర్ట్ చేస్తాము. మీ దగ్గర ఒక 100 వెండర్స్ ఉన్నారు, సీక్వెన్షియల్ లేవు, ఎక్సెల్ లో ఎక్స్పోర్ట్ అవుతుంది. అవన్నీ కాపీ చేసి మల్టిపుల్ సెలెక్షన్ ఎక్కడ ఉంది, రైట్ సైడ్ చూపించండి, 100 కి రైట్ సైడ్, 100 కి రైట్ సైడ్ క్లిక్ చేయండి. నార్మల్ కడ్డీలు, బ్లంట్ లైఫ్ కడ్డీస్. ఇక్కడ యాడ్ చేసుకోండి. అప్లోడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ ద్వారా కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో సెటప్ పెట్టుకుంటారో దాన్ని బేస్ గా చేసుకుని వస్తుంది. 1 to 100 కరెక్ట్ గా ఆర్డర్ లో ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. మల్టిపుల్ సీక్వెన్షియల్, నాన్ సీక్వెన్షియల్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? రైట్. క్లోజ్ చేయండి. ఒకసారి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్దాం? కొంచెం సింపుల్ గా ఉన్నవన్నీ కంప్లీట్ చేసేద్దాం, తర్వాత డెప్త్ గా ఉన్నవి వెళ్దాం. థియరిటికల్ సెషన్స్ కొన్ని చెప్దామా? రైసిఫ్ ఎలిమెంట్స్ ఒకటి చెప్తాను మీకు. రైసిఫ్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయండి, రెడ్ లో ఉంచండి. రైసిఫ్ ఎలిమెంట్స్, RICEF, రైసిఫ్ 36. చెప్పేశారు అది ఆల్రెడీ. రైసిఫ్ చెప్పానా? మరి ఎందుకని లేనప్పుడు చెప్పానేమో. సార్ మీరు కంప్లీట్ అయిన క్లాస్ సెలెక్ట్ చేసి సేవ్ చేయట్లేదు. సేవ్ చేయకపోవటం వల్ల ఏమవుతుంది, అది మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. అటెండ్ అవ్వలేదు. సరే, మీరు ఇక్కడ మార్చిన కలర్ చేంజ్ చేసిన వెంటనే సేవ్ చేసేయండి. సేవ్ చేశారా? ఇంకా ఏమున్నాయి, పైకి వెళ్ళండి చూద్దాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST చెప్తాను, అన్ని చెప్తాను, డోంట్ వరీ. ఇంకా పైకి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి, ఇవన్నీ చెప్పేస్తామా? కంప్లీట్ డౌన్కి వెళ్ళండి చూద్దాం. టెస్టింగ్ ప్రాజెక్ట్ చెప్పలేదా? టెస్టింగ్ ప్రాజెక్ట్ చెప్తాను రేపు. టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్, రేపు చెప్తాను. 68 టుమారో చెప్దాం. టెస్టింగ్ రేపు చెప్దాం, ఇంపార్టెంట్ ఇది. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఓకేనా? 68 టెస్టింగ్ ప్రాజెక్ట్ టుమారో స్టార్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.